నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, 13వ రోజు యుద్ధం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంలో ముందు రోజు రాత్రి ఈ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏ ఆచార్య, ఈ రోజున జరిగినటువంటి 12వ రోజు యుద్ధంలో మీకు మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. ఎవరిని? ధర్మరాజును పట్టి బంధించేందుకు. కానీ మీరు పట్టించుకోకుండా మీ ప్రతిజ్ఞను భంగం చేశారు, మీరు ఛాన్స్ తీసుకోలేదు అని దెప్పి పొడిచాడు దుర్యోధనుడు. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, దుర్యోధన, నీకు మొదట్లోనే చెప్పా, ఇది సాధ్యం కాదు. అర్జునుడు ఎంటర్ అయిన తర్వాత ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. జస్ట్ అర్జునుడు దూరంగా ఉన్నంతసేపే నా ప్రతిజ్ఞ వాల్యూడ్. 2 కండిషన్స్ పెట్టాను నేను. 1, అర్జునుడు దగ్గరలో ఉండకూడదు. 2, ధర్మరాజు యుద్ధరంగంలో ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు నేను నా ప్రతిజ్ఞను పాటించకపోతే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. ఇప్పుడున్న సందర్భాలన్నీ అవి కాదు. అందువల్ల నువ్వు ఎలాగైనా ఆలోచించు. రేపు నేను అత్యంత అద్భుతమైనటువంటిది అండ్ శత్రు దుర్భేద్యమైనటువంటి చక్రవ్యూహాన్ని నిర్మిస్తున్నాను. నువ్వు ఈ చక్రవ్యూహాన్ని నిర్మించిన సందర్భంలో అర్జునుడిని ఆ చక్రవ్యూహానికి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నేను తేలిగ్గా ధర్మరాజుని బంధించగలుగుతాను అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సంసప్తకులైనటువంటి రాజులు, ఆ ముందు రోజు కూడా అర్జునుడిని చికాకు పెట్టిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసి అర్జునుడిని దక్షిణ దిక్కుగా, యుద్ధరంగానికి దక్షిణ దిక్కుగా ఉన్న ఒక ప్రదేశానికి యుద్ధానికి ఆహ్వానించారు. మర్నాడు 13వ రోజున ఇటుపక్క ద్రోణాచార్యుల వారు కౌరవ సైన్యం చక్రవ్యూహంలో నిలిపాడు. ఈ సందర్భంలో పాండవ సైన్యం కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు చక్రవ్యూహాన్ని ఛేదించేందుకు సిద్ధపడుతోంది. అర్జునుడు దూరంగా ఉన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. ద్రోణాచార్యుని ద్రోణాచార్యుల వారిని అటు పాంచాల దేశం వాళ్ళు కానీ, శృంజేయులు కానీ, పాండవులు కానీ ఎదిరించే పరిస్థితి లేనే లేదు. చాలా టఫ్ సిచ్యుయేషన్. ముందుకెళ్ళలేరు, ఊరుకోలేరు. యుద్ధంలో అంటే దిగాల్సిందే. చక్రవ్యూహమనో గరుడవ్యూహమనో నాకు చేత కాదు, నాకు రాదు అంటానికి లేదు. యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఏం చేయాలి? ధర్మరాజుకి ఏం పాలుపోలేదు. ధర్మరాజుకి ఏమీ పాలుపోక ఆలోచిస్తూ అప్పుడు అభిమన్యుడిని పిలిచాడు. అభిమన్యుడు అప్పటికే ఈ యొక్క మహాభారత యుద్ధంలో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కనపరిచి ఉన్నాడు. అలాంటి వీరుడు అటు కృష్ణుడి యొక్క రక్తము, ఇటు అర్జునుడి యొక్క రక్తము కలిసినటువంటి వాడు అభిమన్యుడు. అటు వీరత్వంలో కానీ, ధీరత్వంలో కానీ అన్నిట్లో కూడా అతనే సాటి. ఎందుకంటే మేనమామ కృష్ణ పరమాత్మ, తండ్రి అర్జునుడు. సో జీన్స్ ఎక్కడికి పోతాయి? అందువలన ఈ రకంగా అలాగే భీమసేనుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, అంటే భీకర కార్యక్రమాలు కూడా చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాడు అభిమన్యుడు. అందువలన ధర్మరాజు అభిమన్యుని పిలిచి, నాయనా, నీకు తెలియదు ఏమీ లేదు. చక్రవ్యూహం నిర్మించారు గురువు గారు, ఎవరో ద్రోణాచార్యుల వారు. ఇప్పుడు దాన్ని నువ్వు, కృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, మీ నలుగురికే దాన్ని ఛేదించే మార్గం తెలుసు. ఈ ప్రపంచంలో మరెవరికి కూడా దాన్ని ఛేదించే అవకాశం మన వైపు, ఎస్పెషల్లీ మన యొక్క అస్మదీయుల్లో ఎవరికి తెలియదు. ద్రోణాచార్యుల వరకు తెలిసి ఉండొచ్చు, మిగతా వాళ్ళ గురించి మనకి ఎక్కడ చెప్పబడలేదు మహాభారతంలో. సరే, భీష్ముడికి తెలుసా, ద్రోణుడికి తెలుసా, కర్ణుడికి తెలుసా అనేది అసంబద్ధమైనటువంటి విషయం. కానీ ఇటు పాండవుల వైపు ఉన్నటువంటి వారిలో ప్రద్యుమ్నుడు యుద్ధరంగంలో లేడు, కృష్ణుడు ఆయుధం పట్టే పరిస్థితి లేదు. ఇక మిగిలిన యుద్ధరంగంలో పాండవుల పక్షంలో ఉన్నవాళ్ళు అర్జునుడు, అభిమన్యుడు. వీళ్ళిద్దరికి మాత్రమే ఈ యొక్క పద్మవ్యూహాన్ని ఛేదించేటువంటి సమర్థత ఉన్నది. ఇంకొకళ్ళు ఎవరు లేరు. అందువలన ఇప్పుడు నువ్వు ఈ యొక్క చక్రవ్యూహాన్ని ఛేదించే ప్రయత్నం చేయాలి అభిమన్య. కాకపోతే నీ తండ్రి దగ్గర నుంచి మనకు మాట రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. ఏం చేద్దాము, నువ్వు శత్రు వినాశనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నీ తండ్రి వెనక్కి వచ్చి
అలా చేసి ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు అని అర్జునుడు అంటే నేను సమాధానం చెప్పలేను కాబట్టి ఆలోచించి చెప్పు అన్నాడు ధర్మరాజు అభిమన్యుడితో. అప్పుడు అభిమన్యుడు ఏమన్నాడంటే, ఓ రాజా, నాకు నా తండ్రి వ్యూహాన్ని ఛేదించి లోపలికి ఎలా దూసుకెళ్లాలో సవివరంగా నేర్పాడు. నేను తప్పకుండా దీన్ని ఛేదించగలను. కానీ ఏదైనా ఆపద వచ్చి ప్రాణాపాయ స్థితి వచ్చినట్లయితే నేను దాంట్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నాకు తెలియదు, మా నాన్న నేర్పల. ఓన్లీ వన్ వే, లోపలికి వెళ్ళటం వచ్చు కానీ బయటికి రావటం తెలియదు అన్నాడు అభిమన్యుడు. అన్నప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే, నాయనా, నువ్వు చక్రవ్యూహాన్ని భేదించి మార్గం ఏర్పరచు, లోపలికి దారి ఏర్పరచు. నీ వెనకాలే భీముడు, నకులుడు, సహదేవుడు, నేను, దుష్టజుమ్నుడు, శిఖండి అందరం కూడా లోపలికి దూరిపోతాం, వచ్చేస్తాం. ఆటోమేటిక్గా నీకు ప్రొటెక్షన్ వస్తుంది అన్నాడు. పక్కనే ఉన్నటువంటి భీమసేనుడు కూడా, కరెక్ట్ అభిమన్య, నువ్వు ముందు లోపలికి దూసుకెళ్ళు, వెనకాల మేమందరం ఛేదించుకొని నీ వెనకాల నిన్ను అనుసరించి మేము లోపలికి వస్తాము అన్నాడు. అనగా అభిమన్యుడికి చాలా ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఒంటరిగా యుద్ధానికి వెళ్ళట్లేదు, నేను దారి ఏర్పరుస్తాను, వెనకాల వీళ్ళందరూ వస్తారు. సో యుద్ధం బ్రహ్మాండంగా ఉంటుంది, నేను లీడ్ చేస్తాను. రేపు లీడ్ రోల్ నాది, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేనే, ఫస్ట్ యుద్ధ రంగంలోకి వెళ్ళేది నేనే కదా అని అన్నాడు. అనుకుని ఆ విధంగా ఆ రోజున అభిమన్యుడు ఉత్సాహంగా, నా మేనమామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, నా తండ్రి అయినటువంటి అర్జునుడు కూడా సంతోషించే విధంగా మన కుల గౌరవాన్ని నిలబెడతాను అని చెప్తూ తన సారథైనటువంటి సుమిత్రుడితోటి, సుమిత్ర, వెంటనే మన రథాన్ని ద్రోణుని సైన్యం మీదకి దూసుకెళ్లేలాగా నడిపించు అన్నాడు సారథిని. సారథి ఎప్పుడు కూడా రథి యొక్క మేలు కోరతాడు. ఆ విధంగానే ఆ రోజున కూడా సారథి అర్జునుడి యొక్క మేలును కాంక్షిస్తూ, ఓ ఆయుష్మంతుడా, లాంగ్ లివ్ అభిమన్యు, అది అతను అంటున్న మాట. నువ్వు పాండవుల యొక్క పెద్ద భారాన్ని నువ్వు ఈరోజు మోస్తున్నావు, వాళ్ళు నీ మీద చాలా పెద్ద భారాన్ని పెట్టారు. నువ్వు ఒక్క క్షణం ఆగి ఆలోచించుకొని యుద్ధంలోకి అడుగు పెట్టడం మంచిది. అటు ఆచార్యుడు సర్వసమర్థుడు, అన్ని అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి వాడు, నువ్వు చాలా సుకుమారంగా పెరిగావు, యుద్ధంలో 10 రకాల అనుభవాలు లేవు. ద్రోణాచార్యుడు చాలా యుద్ధాలు చేశాడు, నీకు యుద్ధాల యొక్క అనుభవం లేదు. నీకు అస్త్రశస్త్ర విద్యలు వచ్చి ఉండొచ్చు, నీలో ఉత్సాహం ఉండొచ్చు, కానీ ఆయనకున్నంత అనుభవం నీకు లేదు. ఆయనకున్నంత అనుభవం కానీ తండ్రికి, నీ మేనమామ, వీళ్ళందరూ కూడా అనేక యుద్ధాలు చేసి ఆరితేరిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో అది ఊహించగలరు. నీకంత ప్రవీణ్యత లేదు, నా మాట విను అన్నాడు ఆ సారథైనటువంటి సుమిత్రుడు. అప్పుడు అభిమన్యుడు అన్నాడు నవ్వుతూ, ఈ ద్రోణుడు ఎంత, ఈ క్షత్రియ సమూహాలు ఎంత, అసలు వీళ్ళందరూ దేవదేవతలందరికీ సాక్షాత్తు నా మేనమామ, దేవదేవతలే కాదు నా మేనమామ, నా తండ్రి వచ్చి నిలబడినా కానీ నేను యుద్ధానికి భయపడే ప్రసక్తి లేదు. ముందు కానీ ఫాస్ట్గా పద, వెళ్ళాం పద అని తొందర పెట్టాడు అభిమన్యుడు. అప్పుడు సారథి అయినటువంటి సుమిత్రుడు మనసులో సంతోషం లేకపోయినా, ఉత్సాహం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో రథాన్ని ఈ యొక్క పద్మవ్యూహం వైపు నడిపించడం ప్రారంభించాడు. అభిమన్యుడు యొక్క రథాన్ని దూరం నుంచి చూసినటువంటి ద్రోణాచార్యుడు, ఓహో, ఈరోజు అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వస్తున్నాడు అని గమనించారు. గమనించి మిగతా వాళ్ళందరినీ అలర్ట్ చేశాడు ద్రోణాచార్యుడు. అందరూ అలర్ట్ అయిపోయారు సైన్యం. అదిగో వస్తున్నాడు అభిమన్యుడు, వాడికి ఛేదించడం తెలుసు ఈ యొక్క పద్మవ్యూహాన్ని, మీరందరూ అలర్ట్గా ఉండండి అని వాళ్ళకి ఇండికేషన్స్ ఇస్తున్నాడు. ఈ విధంగా యుద్ధం ప్రారంభమైంది. అభిమన్యుడు ద్రోణాచార్యుడు చూస్తూ ఉండగానే చక్రవ్యూహాన్ని ఛేదించాడు. చక్రవ్యూహాన్ని ఛేదించి మొదటి అంచులోకి ప్రవేశించేశాడు ఈ యొక్క అభిమన్యుడు. అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేశాడు ఈ సందర్భంలో అభిమన్యుడు. ఎటు చూసినా కానీ ఊచకోత అనమాట. ఊచకోత అనే మాట చిన్న పదం. అంత భీకర యుద్ధాన్ని చేసుకుంటూ అర్జునుడు లోపలికి దూసుకెళ్తున్న సందర్భంలో అతని వెనకాలే భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, దుష్టజుమ్నుడు, వీళ్ళందరి రథాలు కూడా వెనకాలే వస్తున్నాయి. ఈ సందర్భంలో ముందు చాలా వేగంగా దూసుకెళ్ళినటువంటి అభిమన్యుడు శల్యుణ్ణి, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కృపాచార్యుడు లాంటి వీరులందరినీ కూడాను
అవలీలగా బాల క్రీడలాగా చిన్నపిల్లల ఆటలాగా వాళ్ళందరినీ ఓడించి పడేశాడు. వాళ్ళందరూ కూడా అభిమన్యుడిని ఎదిరించలేకపోయారు. ఎవరు? శల్యుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, కృపాచార్యుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. కొన్ని వేల మంది సైన్యాలు అతని చేతిలో మరణించాయి. ఆ సందర్భంలో కౌరవ సైన్యాలు పారిపోతూ ఉన్నాయి. అభిమన్యుడి యొక్క పరాక్రమాన్ని ఒక్కడు అతని యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో కౌరవ సైన్యాలు పారిపోతూ ఉన్నాయి. ద్రోణాచార్యుడు చాలా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క అభిమన్యుడి యొక్క పటాటోపం చూసి, ఆ యొక్క పరాక్రమాన్ని చూసి ఆహాహా ఎంత గొప్పగా ఉంది అని కృపాచార్యుడితో మాట్లాడుతున్నాడు ద్రోణాచార్యుడు. చూసావా, అటు తన వాళ్ళకి ఇటు శత్రువులకు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాడు ఈ కుర్రాడు. యుద్ధంలో ఇతనితో సమానమైనటువంటి ధనుర్ధరుడు నాకు మరొకడు కనపడట్లేదు. ఇతను నిజంగా ఇతని యొక్క ఊపు చూస్తూ ఉన్నట్లయితే ఇతను తలుచుకుంటే సైన్యం అంతా సంహరించగలిగేటువంటి విధంగా కనపడుతున్నాడు. కానీ ఎందుకు ఇతను తలుచుకోవట్లేదు అనిపిస్తోంది అంటూ ద్రోణాచార్యుడు పరిపరి విధాల కృపాచార్యుడి దగ్గర ఈ యొక్క అభిమన్యుని పొగుడుతూ ఉన్నప్పుడు దుర్యోధనుడికి అసలే తిక్కరై ఉన్నది. ఒక పక్కన అరుగుతున్నాడు, వీళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నటువంటి కసితోటి అప్పుడు దుర్యోధనుడు ఒళ్ళు మండిపోయి పక్కన ఉన్నటువంటి ఈ కర్ణుడు, శకుని, దుశ్శాసనుడితో చూసి, ఈ ఆచార్యుడు చూసావా, ఈ ఆచార్యుడు ఈ మూర్ఖుడైనటువంటి అభిమన్యుడిని చంపే ఉద్దేశంతో లేడు, ఈయనకి చంపడం ఇష్టం లేదు ఆయన్ని. అందులో అర్జునుడు పుత్రుడు, సో శిష్య వాత్సల్యం ఉంది, శిష్యుడి యొక్క కొడుకు కదా, అందుకని ఆయన మీదే కాదు ప్రేమ ఈయన మీద కూడా ఉంది. జనరల్గా గురువులకి శిష్యుల మీద, పుత్రుల మీద, వాళ్ళ సంతానం మీద ప్రేమ అనేది ఉంటుంటుంది జనరల్గా. అది ఈయన ప్రూవ్ చేస్తూ ఉన్నాడు ఈ ద్రోణాచార్యుడు. అందువల్ల ఈ ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ఉపేక్షిస్తూ ఉన్నాడో అభిమన్యుడు తన మించిన వీరుడు లేడన్నట్టుగా విర్రవీగుతూ యుద్ధం చేసుకుంటూ నరుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. మనం వెంటనే వీడిని వధించాలి అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలో ఉన్నటువంటి దుశ్శాసనుడు పెద్దగా అరుస్తూ గట్టిగా, చూడు చెప్తున్నా విను, ఈ పాండుపుత్రులు పాంచాల దేశపు వీరులందరూ కూడా చూస్తుండగా ఈ అభిమన్యుని నేను సంహరిస్తాను. వీళ్ళు మరణించాడు వీడు అని తెలియగానే కృష్ణార్జునులు కూడా తమ ప్రాణాలు వదిలిపెట్టేస్తారు. వాళ్ళని తలుచుకుంటూ కూడా పాండవులు, వాళ్ళ మిత్రులు అందరూ కూడా ఒక్కరోజులో చచ్చూరుకుంటారు భయంతో. అప్పుడు మనకి విజయం సునాయాసం అవుతుంది. కాబట్టి వాడి మరణంతో నేను మన సైన్యం మొత్తాన్ని కూడా ఒక పెద్ద విజయాన్ని సాధిస్తాను, ఇదిగా వెళ్తున్నాను, ఆశీర్వదించు అనుకుంటూ దుశ్శాసనుడు ఆవేశంతో ఈ యొక్క అభిమన్యుడికి ఎదురుగా వెళ్ళాడు. అభిమన్యుడితో జరిగినటువంటి ఘోర యుద్ధంలో అభిమన్యుడు తన బాణాలతోటి వాని రథంలోనే మూర్చిపోయేలాగా చేశాడు. ఎవరిని? దుశ్శాసనుడిని. అప్పుడు దుశ్శాసనుడి యొక్క సారథి ఆ యొక్క దుశ్శాసనుడి రథాన్ని దూరంగా తీసుకెళ్ళాడు. ఈ సందర్భంలో పాండవుల వైపు ఉన్నటువంటి సైనికులందరూ కూడా చాలా సంతోషంతో శంఖధ్వానాలు చేశారు. ఇక దుర్యోధనుడు అప్పుడు కర్ణుడిని పిలిచి, కర్ణ, వాడు మరీ చెలరేగిపోతున్నాడు అభిమన్యుడు, నువ్వు వెళ్ళి అడ్డుకో అన్న సందర్భంలో కర్ణుడు వెళ్ళి అతని ముందు నిలబడలేకపోయాడు. ఎవరి ముందు? అభిమన్యుడి ముందు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో యుద్ధంలో ఏ వీరులు ఎవరెవరి చేతిలో ఓడిపోయారనేది మనం గమనించాలి. కర్ణుడు ఇందాక ఆల్రెడీ ఓడిపోయాడు, మళ్ళీ అభిమన్యుడి చేతిలో రెండోసారి ఈ సందర్భంలో ఓడిపోయాడు. కర్ణుడికి సహాయం చేయడం కోసం వచ్చినటువంటి అతని సోదరుని కూడా అభిమన్యుడు సంహరించగానే కర్ణుడు యుద్ధభూమి నుంచి పారిపోయాడు. కర్ణుడు అభిమన్యుడి యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక పారిపోయిన సందర్భంలో కర్ణుడితో పాటు వచ్చినటువంటి సైన్యం అంతా చల్లా చెదరైపోయిన సందర్భంలో అభిమన్యుడు అనాయాసంగా కౌరవ సైన్యాన్ని సంహరించడం ప్రారంభించాడు. ఈ అభిమన్యుడు ఎప్పుడైనా దారి ఏర్పరిచాడో ఆ యొక్క పద్మవ్యూహానికి దారి ఏర్పరిచిన సందర్భంలో ఆ మార్గంలో పాండవులు, శిఖండి, సాత్యకి, ద్రుపదుడు, విరాటరాజు అనే ఇట్లాంటి వీరులందరూ కూడా ఆ పద్మవ్యూహం యొక్క ఆ ఎంట్రన్స్ ఏదైతే ఛేదించాడో అందులో నుంచి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన సందర్భంలో ఇంతమంది ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో సైన్యం చెల్లాచెదరైపోవడం ప్రారంభించింది. సో మార్గం సుగమం అవుతోంది. ధర్మరాజు, భీముడు ఆశించినటువంటి ఫలితం రాబోతోంది. పద్మవ్యూహం చెల్లాచెదరైపోతుంది. అభిమన్యుడు దారి ఏర్పరుస్తాడు,
వెనక మేమందరం ఎంటర్ అవుతాము అని ఏదైతే అనుకున్నాడో అనుకున్న ప్రకారంగా జరుగుతున్న సందర్భంలో ధృతరాష్ట్ర మహారాజు అల్లుడు దుశ్శల యొక్క భర్త అయినటువంటి సింధు రాజపుత్రుడు అయినటువంటి జయద్రథుడు, వాడిని మనం సైంధవుడు అని పిలుస్తాం. సైంధవుడిలాగా అడ్డం పడ్డాడు అంటాం. ఇదనమాట. ఆ జయద్రథుడు తనకున్నటువంటి వరబలం ఉంది కదా, శివుడిచ్చాడు వరం. ఒకరోజు అర్జునుడిని తప్ప, కృష్ణార్జునుని తప్ప నువ్వు మిగిలిన వాళ్ళందరినీ ఎదిరించగలుగుతావు అనేటువంటి వరాన్ని ఆ రోజు వాడు యూటిలైజ్ చేసుకున్నాడు. యూటిలైజ్ చేసుకొని తన యొక్క అస్త్రబలంతో ఈ పాండవులను, అతని యొక్క సైన్యాలని, వీరులను అందరినీ కూడా ఒంటి చేత్తో అడ్డుకోగలిగాడు. ఆ రోజున వాడి రోజు. ఆ రోజున యుద్ధరంగం లోపలేమో అభిమన్యుడి రోజు. ఆ రోజు యుద్ధం బయట ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఆ రోజు జయద్రథుడిది, అంటే సైంధవుడి యొక్క డే. ఆ రోజు ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు అలా వచ్చిందనమాట. ఈ సైంధవుడు అంతకుముందు ఈ రకంగా శివుడి యొక్క వరప్రభావంతో అద్భుతంగా అడ్డుకున్నాడు. ఈ మాట సంజయుడు కూడా ధృతరాష్ట్రుడితో చెప్పాడు. మన యొక్క లైవ్ టెలికాస్ట్ చేసినప్పుడు చెప్తున్నాడు అనమాట సంజయుడు. అంత ఒక్కడే ఎలా అడ్డుకోగలిగాడు ఇంత సైన్యాన్ని, ఏమిటి అంత గొప్ప అని అడిగాడు అల్లుడు గురించి ధృతరాష్ట్రుడు. సంజయుడు చెప్తూ ఉన్నప్పుడు ఈ కథని ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు అనమాట. ఎలా అడ్డుకోగలిగాడు నా అల్లుడు ఒక్కడే ఇంతమందిని అంటే, వరం ఉంది ఆయనకి, శివుడి వరం, అందుకని ఆ రోజున అడ్డుకోగలిగాడు ఈ పాండవ సైన్యాన్ని అని చెప్పాడు. ఈ లోపల ఇక్కడ పాండవులను ఎప్పుడైతే మిగతా పాండవుల్ని ఈ యొక్క జయద్రథుడు లేదా సైంధవుడు అడ్డుకున్న సందర్భంలో వ్యూహ మధ్యంలో ప్రవేశించినటువంటి అభిమన్యుడు ఒక పెద్ద మొసలి సముద్ర జలాన్ని క్షోభింపజేసినట్లుగా కౌరవ సైన్యాన్ని క్షోభింపజేస్తూ అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. వృషసేనుల్ని యుద్ధభూమి నుంచి పారిపోయేట్టు చేయడమే కాకుండా వసాతీయుడు, సత్యశ్రవస్సు అనేటువంటి వీరులందరినీ కూడా అతడు సంహరించడం జరిగింది. ఆ రోజు యుద్ధరంగంలో అతడికి ఎదురుగా వెళ్ళి బతికి బట్టగట్టిన వాడు ఎవరు లేరు, పారిపోతే తప్ప. ఇందాక మనం అనుకున్నాం కదా, దుశ్శాసనుడు ఎదురొచ్చి పారిపోయాడు, కర్ణుడు ఎదురొచ్చి పారిపోయాడు. అదేవిధంగా ఇంకా అనేక మంది వీరులు, ఇంత కృపాచార్యుడు, వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఓడిపోయారు. శల్యుడు, వీళ్ళందరూ ఓడిపోయారు. అయితే ఓడిపోయి పారిపోయిన వాళ్ళు కానీ, లేదా అక్కడ ఎదురు పడిన వాళ్ళు కానీ బతికారు. కానీ ఎదురుపడ్డవాడు ఎవడో ఆ రోజున అభిమన్యుడి చేతిలో తప్పించుకోలేకపోయారు. అందరినీ చంపి పడేశాడు అభిమన్యుడు. అంత అద్భుతమైనటువంటి దాని గురించి ఏం చెప్తాడంటే వ్యాస మహర్షి, సముద్రంలోకి వెళ్ళిన నది ఎట్లాగైతే వెనక్కి రాదో అతనికి ఎదురెళ్ళినటువంటి సైన్యాలన్నీ కూడా అట్నుంచి అటే పరలోకానికి వెళ్ళిపోయినాయి అని చెప్తాడు వ్యాస మహర్షి ఈ సందర్భంలో వర్ణన. ఈ విధంగా జరిగిన తర్వాత శల్యుడు కుమారుడైనటువంటి రుక్మరథుడు అనేటువంటి వాడు అభిమన్యుని ప్రాణాలతో పట్టుకోవాలి అనే ఉద్దేశంతో యుద్ధరంగంలో ప్రవేశించాడు. వాడిని అభిమన్యుడు అనాయాసంగా వధించి అతని మిత్రులు 100 మంది రాజపుత్రులు పెద్ద పెద్ద ధనుస్సులు ధరించి యుద్ధానికి వచ్చారు. తాడి చెట్లంత ధనుస్సులు ధరించి కొన్ని 100 మంది రాజకుమారులు ఈ యొక్క రుక్మరథుడికి సహాయంగా వచ్చారు. శల్యుడికి ఒక పుత్రుడైనటువంటి రుక్మరథుడికి సహాయంగా ఆ యొక్క మద్ర దేశాలకు చెందినటువంటి అనేక మంది రాజపుత్రులు వస్తే వాళ్ళందరినీ ఒక ముహూర్త కాలంలో, అంటే 40 నిమిషాల సమయంలో గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించి సంహరించేశాడు. వాళ్ళని మోహింపజేసి వాళ్ళని సంహరించాడు. ఈ విధంగా ఒక పెద్దగా ఒక 5 సంవత్సరాల పాటు పెరిగినటువంటి ఒక మామిడి చెట్టు చక్కగా ఇంకా ఫలాలు ఇవ్వబోతోంది, పూత పూసింది. పూత పూసి ఫలాలు ఇవ్వబోతున్నటువంటి ఫలవృక్షం ఒక్కసారిగా పెనుగాలికి కూలిపోయినట్లుగా ఈ యొక్క శల్యుడి యొక్క వంశం మొత్తం నిర్వంశం చేసేసాడు ఒక క్షణంలో, ముహూర్త కాలంలో అభిమన్యుడు. అర్థమవుతుంది కదా మీకు? ఒక 40 నిమిషాల కాలంలో కొన్ని 100 మంది రాజపుత్రులను శల్యుడి పుత్రుడైనటువంటి రుక్మరథుడిని చంపేసి ఆ వంశాన్ని నిర్వంశం చేసేసాడు అభిమన్యుడు. ఈ విధంగా 40 నిమిషాల్లో వంశం సర్వనాశనం అయిపోయింది. మద్రదేశానికి ఉత్తరాధికారి లేకుండా అయిపోయాడు. మద్రదేశానికి శల్యుడి శోకానికి అంతు లేదు. ఇదంతా చూసినటువంటి దుర్యోధనుడు విపరీతమైనటువంటి కోపంతో జయ్యమని అభిమన్యుని మీదకి వెళ్ళి జయ్యమని వెనక్కి వచ్చేసాడు పారిపోయి. అంటే వెళ్ళిన ఎంత స్పీడ్కి వెళ్ళాడో ఠాపా 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 4 కొట్టేయగానే అంతే జంప్, మళ్ళీ వెనక్కి తిరిగి పరార్. వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం క్షణకాలం మాత్రమే జరిగింది. 2 నిమిషాలు ఠాపా ఠాపా కొట్టగానే దుర్యోధనుడు వెనక్కి వచ్చేసాడు. అమ్మో నా వల్ల కాదు, ఈ ఆట నేను ఆడలేను అన్నట్టుగా. ఈ విధంగా జరిగిన సందర్భంలో దుర్యోధనుడు పుత్రుడైనటువంటి లక్ష్మణ కుమారుడు అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. అతడు కూడా మహావీరుడు. అతను చూసినటువంటి దుర్యోధనుడు తప్పనిసరి పరిస్థితుల్లో
కుమారుని రక్షించుకోవాలి కాబట్టి మళ్ళీ చచ్చినట్టు మళ్ళీ యుద్ధానికి వస్తూ వస్తూ ద్రోణాచార్యుడిని, అశ్వత్థామ, బృహద్బలుడు, కృపాచార్యుడు, కర్ణుడు, కృతవర్మ, శకుని ఇంతమందిని తీసుకుని పటాలంతో ఈ యొక్క అభిమన్యుడి మీదకి దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు తన పుత్రుని రక్షించుకోవడం కోసం, లక్ష్మణ కుమారుడిని. అప్పుడు ఈ దుర్యోధనుడు కుమారుడు నుండి లక్ష్మణ కుమారుడు బాణాలు ప్రయోగించగానే అభిమన్యుడు అన్నాడనమాట, ఒక్కసారి ఈ లోకాన్ని మొత్తాన్ని బాగా చూసుకో, చుట్టూ నీ బంధువులందరూ చూస్తుండగానే నిన్ను యమలోకానికి పంపించబోతున్నాను అన్నాడు. అనగానే ఆ మాట అంటూనే ఒక పెద్ద బాణాన్ని, అద్భుతమైనటువంటి పదునైన బాణాన్ని ప్రయోగించి వాడి శిరస్సును ఖండించాడు. లక్ష్మణ కుమారుడు యొక్క శిరస్సుని ఖండించాడు అభిమన్యుడు. ఆ పుత్రుడు మరణించగానే విపరీతమైనటువంటి క్రోధంతో, కోపంతో దుర్యోధనుడు పిచ్చెక్కిపోయిన వాళ్ళలాగా వీడిని చంపేయండి అని పెద్దగా అరవటం మొదలెట్టాడు. ఎవరు? దుర్యోధనుడు. పిచ్చెక్కిపోయింది. కుమారుడిని తను చూస్తూ ఉండగానే శిరచ్ఛేదం చేసేసాడు అభిమన్యుడు. వెంటనే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృతవర్మ వీళ్ళందరూ కూడా అభిమన్యుని చుట్టుముట్టినప్పుడు అభిమన్యుడు తన యొక్క వాడి అయిన బాణ ప్రయోగంతో మొత్తాన్ని వెనక్కి తరిమేసేసి, సైంధవుడు అక్కడ డోర్ దగ్గర, గేటు దగ్గర ఆపేశాడు కదా అందరినీ, పాండవుల్ని. సో సైంధవుడి యొక్క సైన్యం మీదకి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళని చెల్లాచెదరు చేస్తే కానీ బయట ఉన్న వాళ్ళు లోపలికి రారు. అందువల్ల అక్కడే ఒక పెద్ద గజసేనతోటి తను ఎదిరించినటువంటి క్రాధపుత్రుడు అనేటువంటి వీరుణ్ణి కూడా అభిమన్యుడు ఆ సందర్భంలో సంహరించాడు. అయితే ఈలోగానే ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వీరులు, ఇప్పుడు నేను చెప్పుకున్నాం కదా, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ చుట్టుముట్టాడు. మళ్ళీ అభిమన్యుని చుట్టుముట్టి ముందు కథలనివ్వకుండా ఆపేశాడు ద్రోణాచార్యుడు. అప్పుడు వాళ్ళందరితో యుద్ధం చేస్తూనే ప్యారలల్గా అభిమన్యుడు శ్వేతకేతువు, భోజుడు, అదేవిధంగా కర్ణుడి యొక్క మంత్రులు కొంతమందిని, వీళ్ళందరినీ కూడా ఆ యుద్ధంలో వధించాడు. అంతేకాకుండా ఈ సందర్భంలో ఇలా జరుగుతూ ఉండగానే ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 రథికులు ఎవరెవరు? ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, బృహద్బల, కృతవర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అభిమన్యుడి మీద విరుచుకుపడి అతని ధనుస్సుని, రథాన్ని, సారథిని, ఖడ్గాన్ని, డాలుని అన్నింటినీ ధ్వంసం చేశారు. సారథిని చంపారు, ధనుస్సుని, ఖడ్గాన్ని, అతని చేతిలో ఉన్నటువంటి డాలుని అన్నీ కూడా ధ్వంసం చేశారు. ఆ సందర్భంలో అభిమన్యుడు ఆ యొక్క రథచక్రాన్ని ధరించి ద్రోణుడి మీదకి దూకాడు అభిమన్యుడు. అప్పుడు దానిని వీళ్ళందరూ కూడా దాన్ని ముక్కలుగా ఖండించి వేశారు, ఈ 6 కూడా. అప్పుడు అభిమన్యుడు తన చేతితో ఒక గదని ధరించి యుద్ధాన్ని ప్రారంభించి 10 మంది రథికులను సంహరించడం జరిగింది. 10 మంది రథికులను సంహరించాడు. అప్పుడే దుశ్శాసన పుత్రుడు తన గదతోటి అభిమన్యుడి మీద యుద్ధానికి వచ్చాడు. ఆ సందర్భంలో అప్పటికే అభిమన్యుడు పూర్తిగా డస్సిపోయి నీరసించి శ్రమపడి ఉన్నటువంటి అభిమన్యుడు ఒక్కసారిగా ఇద్దరు ఒకేసారి ఈ దుశ్శాసన పుత్రుడు యొక్క గద అభిమన్యుడి యొక్క శిరస్సు తగిలిన సందర్భంలో ఒక్కసారిగా అభిమన్యుడు నేలకొల్లడం జరిగింది. అప్పుడు ఆకాశవాణి అశరీరవాణి, ఇంతమంది మహావీరులు ఈ ఒక్కడిని ఈ విధంగా వధించడం ధర్మసమ్మతం కాదు అని అశరీరవాణి పలికింది ఆ సందర్భంలో. అప్పుడు అభిమన్యుడు నేల మీదకి ఎప్పుడైతే ఉరిగాడో పాండవ సైన్యాలు పారిపోతూ ఉండటం చూసినటువంటి ధర్మరాజు అనేక మంది మహావీరులను సంహరించి వెనుకంజ వేయకుండా, మడమ తిప్పకుండా, తన యొక్క వెన్ను చూపకుండా యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్ళినటువంటి అభిమన్యుని గురించి మనం దుఃఖించకూడదు, మీరు యుద్ధరంగంలో నిలబడండి అని తన సైన్యాన్ని అక్కడ నిలబెట్టాడు. ఈలోగా సూర్యాస్తమయం అవ్వటం జరిగింది. ఆ సందర్భంలో అందరూ కూడా వాళ్ళ యొక్క శిబిరాలను చేరుకున్నారు. అటు పాండవ సైన్యంలోనూ వాళ్ళు, ఇటు కౌరవ సైన్యంలో వారు కూడా అభిమన్యుడి యొక్క శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఆ రోజు రాత్రి గడిపారు. ఈ సందర్భంలో తర్వాత ఏం జరిగింది, అర్జునుడు వెనక్కి వచ్చి ఏమన్నాడు, ఆ రోజు రాత్రి పాండవ శిబిరంలో జరిగినటువంటి చర్చలు, శబదాలు, ప్రతిజ్ఞలు ఏమిటనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.